నీట్ పేపర్ లీక్ అంశంపై జరుగుతున్న ఆందోళనకు రాష్ట్రంలో పక్కాగా నిర్వహించిన మెగా డీఎస్సీని ముడిపెట్టి ప్రభుత్వంపై బురద జల్లేందుకు వైసీపీ కుట్ర చేస్తోందని సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు. డీఎస్సీపై వైసీపీ మొదట అసత్యాలు ప్రచారం చేసిందని, కోర్టుకు వెళ్లిందని, అక్కడ చుక్కెదురవడంతో ఇప్పుడు రాజ్యసభలో వాయిదా తీర్మానం పెట్టి రచ్చ చేయాలని చూస్తోందని మండిపడ్డారు. వివాదాలు సృష్టించి రాజకీయ పబ్బం గడుపుకోవడం గొడ్డలిపాటికి అలవాటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ కుట్రలు, నిరాధార ఆరోపణలకు మంత్రులు వెంటనే సమాధానం ఇవ్వడం లేదని అసహనం వ్యక్తం చేశారు. వాస్తవాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆదేశించారు. మంత్రివర్గ సమావేశం ముగిశాక తాజా రాజకీయ పరిణామాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సహచర మంత్రులతో చర్చించారు. వైసీపీ కుట్రలపై మంత్రులు ఒకసారి మాట్లాడి వదిలేస్తే కుదరదని, దుష్ప్రచారం కొనసాగుతున్నప్పుడు మంత్రులు కూడా అదే స్థాయిలో స్పందించి వాస్తవాల్ని వివరించాలని సీఎం దిశానిర్దేశం చేశారు. సంబంధిత శాఖ మంత్రి చూసుకుంటారలే, మాకెందుకు అన్న ధోరణిని మంత్రులు వదిలిపెట్టాలని హితబోధ చేశారు. పలాస ఘటనపై హోంమంత్రి మాట్లాడితే మిగతా వారెవరూ స్పందించలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇన్ఛార్జి మంత్రులు జిల్లా సమీక్షా సమావేశాలు నిర్వహించడం లేదని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిశ్రమల ఏర్పాటుకి ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుని భూములు కేటాయించాక ఆ ప్రాజెక్టుల పురోగతిపై ఇన్ఛార్జి మంత్రులు జిల్లా కలెక్టర్లతో ఎందుకు సమీక్షించడం లేదని సీఎం ప్రశ్నించారు. జిల్లా సమీక్షా సమావేశాలు రెగ్యులర్ గా పెట్టకపోవడాన్ని తప్పుబట్టారు. ఇన్ఛార్జి మంత్రి, జిల్లా కలెక్టర్ కలిసి పనిచేస్తే మెజారిటీ సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న భూ సమస్యలు పరిష్కరించి ప్రజలకు ఊరట కల్పించినప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలు దానికి ఓనర్షిప్ తీసుకోవాలన్నారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో చేసిన అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలు, సాధించిన పురోగతిని మంత్రులు ఆశించిన స్థాయిలో విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయారని సీఎం తెలిపారు. ఆర్థికంగా ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నా వాటిని ప్రభుత్వం అమలు చేస్తోందన్న విషయాన్ని తగిన రీతిలో వివరించడం లేదన్నారు. భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవ వేడుకలు, ఆ ఎయిర్పోర్టుపై జాతీయ స్థాయిలో చర్చ జరిగేలా, అందరి దృష్టి ఆకర్షించేలా ఉండాలని సీఎం స్పష్టం చేశారు. ప్రధాని మోదీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. రికార్డు స్థాయిలో 13,000 మందికి పైగా గిరిజనులు, స్థానిక కళాకారులతో ధింసా నృత్యాన్ని ఏర్పాటు చేయాలని, ఆ రోజున అది ఒకటే సాంస్కృతిక కార్యక్రమమని చెప్పారు. పొగాకు రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం వివిధ ప్రత్యామ్నాయాలు పరిశీలిస్తోందని సీఎం తెలిపారు. 60,000 రూపాయల వరకు వడ్డీలేని రుణం ఇవ్వాలన్నది ఒక ప్రతిపాదనగా తెలిపారు. లోగ్రేడ్ పొగాకుకి ధర వ్యత్యాసాన్ని చెల్లించే అంశం కూడా పరిశీలనలో ఉందన్నారు. అనుమతించిన పంటకు మాత్రమే దీన్ని వర్తింపజేసే యోచనలో ఉందన్నారు. ఏది మెరుగైందన్న దానిపై చర్చించేందుకు కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి, పొగాకు బోర్డు అధికారులు వస్తున్నారని తెలిపారు.